ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కేవలము ఆ దేవునికి మాత్రమే చెడుగా. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము మనమందరం పరిశుద్ధ గ్రంథములు తెరచి లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. లూకా భక్తుడు ఒక శతాధిపతి గురించి ఈ 7వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. ఆ 7వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనం మనం ఎప్పుడైతే చదువుకుంటామో అక్కడ ఏమి జరుగుతుందంటే, ఒక శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడంట. అక్కడ ఒక దాసుడు ఆ వ్యాధితో బాధపడుతున్నాడు, ఒక రోగంతో బాధపడుతున్నాడు, చావడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లు ఆ అధ్యాయంలో మనము గమనించగలం. ఇదే మాటను మన మత్తయి సువార్తలో కూడా మనము చూడగలం. ఇదే సందర్భాన్ని మత్తయి భక్తుడు కూడా వివరించాడు. అంటే అక్కడ మత్తయి భక్తుడు ఏం వివరించాడంటే, అక్కడ కూడా శతాధిపతి ఉన్నాడని వివరించాడు. అంత మాత్రమే కాకుండా ఈ రోగి ఏ రోగంతో బాధపడుతున్నాడో దానిని కూడా మత్తయి భక్తుడు వివరించాడు. ఆ దాసుడు ఏ రోగంతో బాధపడుతున్నాడంటే పక్షవాయువుతో బాధపడుతున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోనికి వచ్చారో ఈ శతాధిపతి తెలుసుకున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు గురించి విన్నాడు. ఏమని విన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేస్తాడని, యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని స్వస్థపరిచాడని, యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందికి దయ్యం పట్టిన వారిని వెళ్ళగొట్టాడని విని ఇక్కడ ఏమి చేశాడంటే, ఆ శతాధిపతి తన దాసుడు కూడా స్వస్థపరచాలని యేసుక్రీస్తు ప్రభువారిని పిలవడము, యేసుక్రీస్తు ప్రభువారు ఈ దాసుని స్వస్థపరచడము మనం అందరము కూడా ఈ 7వ అధ్యాయంలో మనము గమనించగలము. ఈ 7వ అధ్యాయంలో శతాధిపతి గురించిన అనేకమైన అంశాలను మనం రానున్న రోజుల్లో నేర్చుకుందాము. ఈరోజు మొదటిగా అంశం ఏమిటంటే, ఇక్కడ చూసాం కదా, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమైండెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచింది శతాధిపతి యొక్క కుమారుడు కాదు, శతాధిపతి యొక్క కుమార్తె కాదు, లేకపోతే శతాధిపతి యొక్క బంధువు కాదు, శతాధిపతి యొక్క స్నేహితుడు కాదు, లేదా శతాధిపతి యొక్క భార్య కాదు. కానీ ఒక శతాధిపతికి దాసుడుగా పనివాడుగా ఉన్న ఆ శతాధిపతి దాసునంట యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. ఎందుకు స్వస్థపరిచారంటే, ఈ శతాధిపతి ఆ దాసుని గురించి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వేడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి తన యొక్క బాధను, శతాధిపతి తన యొక్క దాసుని యొక్క బాధను, తన దాసుని యొక్క పరిస్థితిని అక్కడ చెప్పడం అనేది జరిగింది. ఈ మాటలు వింటున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ శతాధిపతి తన పనివాని పట్ల ఒక బాధ్యతను కలిగి, తన దగ్గర ఎవరైతే పని చేస్తున్నారో తన పట్ల ఒక ప్రేమను చూపించిన వ్యక్తిగా, ఆ పని చేస్తున్న ఆ దాసుని పట్ల ఒక బాధ్యతను కలిగిన వ్యక్తిగా ఈ రోజున శతాధిపతిని గురించి మనం అందరము కూడా నేర్చుకోవాలి. శతాధిపతిని ఒక సెంచురియన్, తన దగ్గర ఒక 100 మంది పనివారు ఉంటారు. అయినప్పటికీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి, ఒక శ్రేష్టమైన స్థానం నుండి, ఒక మంచి పొజిషన్లో ఉండి, తన దగ్గర ఉన్న పనివాడు రోగంతో ఉంటే పట్టించుకుని ఆ వ్యక్తి బాగుపడాలని, ఆ వ్యక్తి స్వస్థపరచబడాలని, ఆ వ్యక్తి మంచి పరిస్థితులకు రావాలని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఈ పరిస్థితిని వివరించిన వ్యక్తిగా ఈ రోజున నీవు నేను కూడా శతాధిపతి గురించి నేర్చుకోవాలి. ఈ రోజున నీవు నేను కూడా ఇటువంటి స్వభావం కలిగిన వారంగా ఉన్నామా? మనకంటే తక్కువ వారి పట్ల లేదా మన తోటి వారి పట్ల ప్రేమను కనుపరుస్తున్నామా? వారి యొక్క కష్ట నష్టాల్లో బాధ్యతను కలిగి ఉంటున్నామా? ఎంతవరకు నీవు నేను మన తోటి వారిని, మన కుటుంబస్తులను, లేకపోతే మన చుట్టూ ఉన్న వారిని పట్టించుకునే వారంగా కనబడుతున్నామా లేదా అని ఈ రోజున ఒక ప్రశ్న వేసుకుందాం. శతాధిపతి ఈ రోజున నీకు నాకు నేర్పిస్తున్న పాఠం అదే. తను ఒక మంచి అధికారంలో ఉన్నప్పటికీ కూడా తన దగ్గరున్న దాసుడంట అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఒక బాధకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నాకెందుకు వచ్చిందిలా అని విడిచిపెట్టకుండా ఆ వ్యక్తి పట్ల ఒక బాధ్యతను కలిగి ఉండి ఆ వ్యక్తి బాగుపడాలని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తన పరిస్థితిని అంతటిని కూడా అక్కడ వివరించాడు. ఈ రోజున శతాధిపతి నేర్పిస్తున్న పాఠం అదే. నీవు నేను కూడా మన తోటి వారి పట్ల ప్రేమను కనుపరుద్దాం. మన తోటి వారి యొక్క కష్ట నష్టాల్లో కనీసము ప్రార్థన సహకారాన్నన్నా అందిద్దాం. దేవుని దగ్గర వారి కష్ట నష్టాల గురించి మనం కనీసం ప్రార్థన అయినా చేద్దాం. ఈరోజు శతాధిపతి చేసింది అదే. తన తోటి
లేకపోతే తన దగ్గర ఉన్న పనివాడు కష్టంతో బాధపడుతున్నాడు, రోగంతో బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి అదే విధంగా విడిచిపెట్టకుండా దేవుని దగ్గర తన పనివాడి యొక్క బాధ్యతను, తన దాసుని యొక్క పరిస్థితిని అక్కడ చక్కగా వివరించి ఆ వ్యక్తి స్వస్థపడే విధంగా శతాధిపతి ఎంతగానో కృషి చేశాడని ఈరోజు నీవు నేను కూడా జ్ఞాపకం పెట్టుకుని, ఈ రోజున శతాధిపతి నేర్పిస్తున్న పాఠం అదే. నీవు నేను అంట తోటి వారి పట్ల బాధ్యతను కలిగి ఉండాలి. ఇక్కడ ఈ రోజున శతాధిపతి నుంచి మనం నేర్చుకుంటున్న మొదటి పాఠం అదే, తోటి వారి పట్ల బాధ్యతను కలిగి ఉంది. అటువంటి కృపను ఈ రోజున మాటలు వింటూ మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.